అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః పరర్థిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః. ధ్రువమండలమూర్తి నిరూపణము. ఓం వ్యవసాయాయ నమః. నక్షత్రమండలమునకు ఆధారమైన ఆకాశమును ధ్రువమండలము అందురు. అది పరమాత్మకు శరీరము కనుక ఆ ధ్రువాకార స్వరూపుడైన పరమాత్మ ఆ నక్షత్ర రాశి చెదిరిపోకుండా పడిపోకుండా ధరించువాడు అని వ్యవసాయ అను పదమునకు అర్థము. ఓం వ్యవస్థానాయ నమః. ఈ గ్రహముల సంచారముచే కలుగు కాలము, కళలు, ముహూర్తములు, నిమేషములు ఇత్యాది భేదముచే ఆ పరమాత్మ చేత వ్యవస్థీకరింపబడినది కనుక వ్యవస్థానః. ఓం సంస్థానాయ నమః. అన్ని విధములైన ఫలితములు ఈయనయందే పరిసమాప్తమగును. ఓం స్థానదాయ నమః. ధ్రువమూర్తి అయిన ఆయనయే పరమపదము అను మోక్షమునిచ్చును కనుక స్థానదః. ఓం ధ్రువాయ నమః. ధ్రువ పదమునకు స్థిరము అని అర్థము. ధ్రువుడు అను భక్తునకు స్థిరమగు ఊర్ధ్వలోక స్థానమును ప్రసాదించినవాడు. ఓం పరర్థయే నమః. అందరినీ నియమించగల ఐశ్వర్యము అను శక్తి కలిగి ఉండుటను బట్టి ఈయన యొక్క కళ్యాణ గుణ సంపత్తి అత్యధికమైనది కనుక పరర్థిః అనబడుచున్నాడు. శ్రీరాముని గురించిన ధ్యాన మంత్రమునందు భగవతే అను పదము ఆయన షాడ్గుణ్య పరిపూర్ణుడని తెలుపుచున్నది. ఈ నామము రాముని పూర్ణావతారత్వమును తెలుపును. ఓం పరమస్పష్టాయ నమః. తనను మించినవాడు మరొకడు లేడు అనదగిన తన పరత్వమును స్పష్టముగా ప్రత్యక్షముగా లోకమునకు ప్రదర్శించినవాడు. ఓం తుష్టాయ నమః. నిత్యముక్తులకు మాత్రమే దర్శింపదగిన ఆ పరత్వమున కంటే సర్వ మానవులు దర్శించుటకు వీలగు రీతిలో వచ్చి అవతరించియు దశరథుని తన తండ్రి గావించుకుని ఉత్తమ పరిపాలనము చేత ప్రజలను రంజింపచేసియు ఈ అవతారమున సంతోషమునందించినవాడు. ఓం పుష్టాయ నమః. ఈ రామావతారములో అనేక మహాగుణములను ప్రకాశింపచేయుటతో తన పరిపూర్ణతను చాటుకున్నవాడు. ఓం శుభేక్షణాయ నమః. సంపూర్ణమగు ఐశ్వర్యము సౌశీల్యము కలవాడని సూచించుచు చల్లని విశాలమగు గంభీరమగు పద్మముల వంటి పెద్ద నేత్రములు కలవాడు, సుప్రసన్నుడు. జై శ్రీమన్నారాయణ.